ఇవాళ రాజ్యసభ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. అక్కడ ఆమోదం పొందడం కూడా లాంఛనమే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించగానే బిల్లు చట్టరూపం దాలుస్తోంది. రాజధానిగా నోటిఫై చేసిన ప్రాంతమంతా అమరావతి పరిధిలోకి వస్తుందని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్ట ఈ బిల్లుపై దాదాపు 2 గంటల పాటు చర్చ జరిగింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు ఇందులో పాలుపంచుకున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత బిల్లును ముజువాని ఓటుతో సభ ఆమోదించింది. చట్ట సవరణ బిల్లుపై బుధవారం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చ జరిగింది. వైసీపీ లోక్సభాపక్ష నేత మిథున్ రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను మిథున్ రెడ్డి అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు తప్ప బిల్లుపై చర్చ ఆమోదానికి ఎటువంటి అంతరాయం కలగలేదు. కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పార్టీలు, ఎన్డీఏ పార్టీలని ముక్త కంఠంతో అమరావతి రాజధానికి చట్టబద్ధతను స్వాగతించాయి. వైసీపీ ఒక్కటే వ్యతిరేకించింది. చట్టబద్ధత చట్ట సవరణ బిల్లును ఆమోదించే క్రమంలో జగన్ ను తీవ్రంగా ఎండగట్టేందుకు వచ్చిన అవకాశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులు పూర్తిగా వినియోగించుకున్నారు.